సమంత ఋతుప్రభు ఈ పేరు తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. నటనలో తనదైన ముద్ర వేసిన ఈ అందాల తార తాజాగా ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్లో తన జీవితంలోని సవాళ్లు, విజయాలు మరియు వ్యక్తిగత పోరాటాల గురించి మాట్లాడింది. ఆమె మాటలు కేవలం ఒక సెలబ్రిటీ కథ కాదు, సామాన్యులకు సైతం స్ఫూర్తినిచ్చే జీవిత పాఠం. సమంత జీవితం ఒక ఓపెన్ బుక్ లా సాగింది. నా జీవితంలో ఏది జరిగినా అది ప్రజల సమక్షంలోనే జరిగిందని ఆమె చెప్పిన మాటలు ఆమె జీవితంలోని బహిరంగతను సూచిస్తాయి. నాగచైతన్యతో విడాకులు, ఆరోగ్య సమస్యలు, సోషల్ మీడియా ట్రోల్స్ ఇవన్నీ ఆమె జీవితంలో పబ్లిక్ గా జరిగిన సంఘటనలు. నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో, ఎన్ని ట్రోల్స్ ను ఎదుర్కొన్నానో, ఎంతమంది నన్ను జడ్జ్ చేశారో అన్నీ బహిరంగంగానే జరిగాయని ఆమె భావోద్వేగంతో చెప్పింది. ఈ ఒత్తిడిలోనూ ఆమె ధైర్యంగా సాగడం నిజంగా ప్రశంసనీయం. నేను పర్ఫెక్ట్ కాదు, తప్పులు చేశాను, దెబ్బలు తిన్నాను, కానీ ఇప్పుడు బెటర్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నానని సమంత తన గుండెలోని మాటను బయటపెట్టింది. ఆమె ఈ మాటలు కేవలం తన గురించి మాత్రమే కాదు, జీవితంలో ఎవరైనా తప్పులు చేసినప్పుడు వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాలనే సందేశాన్ని ఇస్తున్నాయి. ఆమె ఆరోగ్య సమస్యలతో పోరాడిన విధానం, విడాకుల తర్వాత తన కెరీర్ను బలంగా నిర్మించుకున్న తీరు ఇవన్నీ ఆమె స్థిరత్వానికి, ధైర్యానికి నిదర్శనం. సమంత సోషల్ మీడియా ఒత్తిడిపై కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో 1% సంపన్నుల జీవితాలను చూసి సాధారణ ప్రజలు తమను తాము అసమర్థులుగా భావిస్తున్నారని ఆమె అన్నారు. లగ్జరీ ఇళ్లు, వెకేషన్లు, గ్లామరస్ జీవనశైలి ఇవన్నీ సామాన్యులను డిమోటివేట్ చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఎందుకంటే ఇవి ప్రతి ఒక్కరి జీవితంలోని నిజాన్ని ప్రతిబింబిస్తాయి. డిపెండబిలిటీకి ఒక గమ్యస్థానం ఉండదు, అది కొనసాగుతూనే ఉంటుందని సమంత చెప్పిన మాటలు ఆమె జీవిత దృక్పథాన్ని స్పష్టం చేస్తాయి. ఆమె తన సమస్యలకు పరిష్కారాలు తెలియకపోయినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని మాట్లాడే సాహసం చేసింది. ఇది ఆమెను ఒక సామాన్య మనిషిగా, అందరిలాంటి వ్యక్తిగా చూపిస్తుంది. అదే సమయంలో ఆమె స్థిరత్వం ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతుంది. సమంత ఋతుప్రభు జీవితం ఒక రోలర్ కోస్టర్లా సాగింది. విడాకులు, ఆరోగ్య సమస్యలు, సోషల్ మీడియా ట్రోల్స్ ఇవన్నీ ఆమెను కుంగదీయలేదు. బదులుగా ఆమె మరింత బలంగా, స్ఫూర్తిదాయకంగా ఎదిగింది. ఆమె మాటలు మనకు ఒకటే సందేశం ఇస్తున్నాయి: తప్పు చేయడం సహజం, కానీ వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగడమే నిజమైన ఎదుగుదల. సమంత కథ ఎంతో మందికి ఒక స్ఫూర్తి. ఆమె ప్రయాణం ఎంతో మందిలో ధైర్యాన్ని నింపుతుంది.